హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్ఆర్ఎంఎస్లో లీవ్ ఎంకరేజ్మెంట్ ఎలాగ అప్లై చేసుకోవాలో చూద్దాం. దీనికి పాస్ ముందుగా అప్లై చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఒక లీవ్ కూడా ఉండాలి. సిఎల్ అయినా పర్వాలేదు, ఎల్ఈపి అయినా పర్వాలేదు, ఆ లీవ్ ఉండాలి కంపల్సరీ. మనం లీవ్ ఎప్పుడు అప్లై చేస్తామో ఆ టైంలోనే పాస్ మీద రిజర్వేషన్ కూడా చేయించుకొని ఉండాలి. అలాగైతేనే మన లీవ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఎలాగ అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. ఈ క్రోమ్ ఓపెన్ చేసుకొని మనం హెచ్ఆర్ఎంఎస్ అని టైప్ చేసుకొని, ఇది మామూలుగా అందరికీ తెలిసిందే, మన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకుంటాం. ఇలా మనం మన మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని మన హెచ్ఆర్ఎంఎస్లో లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిన తర్వాత పైన మనకు ఒక యారో కనిపిస్తుంది. ఈ యారోని క్లిక్ చేసుకుంటే ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఈ లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. లీవ్ ఎంకరేజ్మెంట్ కాబట్టి లీవ్ మేనేజ్మెంట్లోకి మనం ఈ లీవ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసుకుంటాం. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ లీవ్ ఎంకరేజ్మెంట్, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి వెళ్తుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లీవ్ ఎంకరేజ్మెంట్ ఆల్రెడీ అవైల్డ్, అంటే మనకి ముందు ఎప్పుడైనా లీవ్ ఎంకరేజ్మెంట్ అప్లై చేసుకొని ఉంటే ఎన్నిసార్లు మనం అప్లై చేసుకున్నామో ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చి ఈ కింద డేట్లు చూపిస్తుంది కదా, ఈ డేట్లో మనం ఎప్పుడెప్పుడు ఆ లీవ్ ఎంకరేజ్మెంట్ పెట్టుకున్నామో ఫస్ట్ టైం అడుగుతుంది. ఇంక తర్వాత నుంచి మరి ఇంకా అడగదు. ఇదే ఫస్ట్ టైం ఆన్లైన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం అడుగుతుంది. మనం టిక్ పెట్టుకుంటే మనకి సర్వీస్లో 6 టైమ్స్ ఇదే అప్లై చేసుకోవచ్చు. నేను మామూలుగా 2 టైమ్స్ అప్లై చేశానని పెట్టాను. పెడితే ఈ ఇయర్స్లో నేను 2 టైమ్స్ అప్లై చేశాను ఆల్రెడీ అని పెడితే ఇక్కడన్నమాట 4 చూపిస్తుంది. 4 ఏంటంటే ఇంకా 4 టైమ్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి మనం అప్లై చేసుకోవడానికి. అది తర్వాత కిందని మనకి ఈ డేట్ చూపిస్తుంది కదా, ఈ డేట్లో మనం లీవ్ ఎంకరేజ్మెంట్ పెట్టుకోవాలి. ఈ సెప్టెంబర్ నుంచి ఆగస్టు మధ్యలో, ఈ 31 ఆగస్టు చూపిస్తుంది కదా, ఈ ఆగస్టు తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్లోకి కంటిన్యూ అవుతుంది. ఆ ఇయర్ క్లిక్ చేసుకొని మనకి కిందని లీవ్ కితనా లీవ్స్ మనం అప్లై చేయాలనుకుంటున్నామో 10 అయితే 10, నార్మల్గా 10 అప్లై చేస్తాము. ఇందులో ఈ బాక్స్లో 10 టైప్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత కిందకు వస్తే మనం పాస్ ఎప్పుడు అప్లై చేసాం, లీవ్ ఎప్పుడు అప్లై చేసాం అవి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ నేనైతే పాస్ అప్లై చేశాను కానీ లీవ్ అప్లై చేయలేదు. మామూలు మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇక్కడ లింక్ పాస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలాగ పాసులు చూపిస్తుంది. మనం ఏదో ఒక పాస్ క్లిక్ చేసుకుంటే ఆ పాస్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడే సేమ్ అలాగే లీవ్ కూడా అలాగే చూపిస్తుంది, అది క్లిక్ చేసుకుంటాం లీవ్ని కూడా. తర్వాత కిందకు వస్తే ఫార్వర్డ్ అప్లికేషన్, ఎవరికి ఫార్వర్డ్ చేయాలి. మన బిల్ క్లర్క్ ఎవరైతే
వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేస్తారు కాబట్టి. ఇక్కడ బిల్ క్లర్క్ మనకి ఇక్కడ ఇందులో నేను ఎలక్ట్రికల్ టీఆర్డీ, కానీ వాళ్ళు టీఆర్డీ కాదు కదా, వాళ్ళు కమర్షియల్ స్టాఫ్ కాబట్టి అక్కడ కమర్షియల్ని పెట్టుకొని ప్రొసీడ్ అయితే ఆ తర్వాతే మనకి ఇక్కడ బిల్ క్లర్క్ హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇక్కడ టైప్ చేసుకుంటే వాళ్ళ పేరు చూపిస్తుంది. ఇక్కడ పేరైనా హెచ్ఆర్ఎంఎస్ ఐడి అయినా ఇక్కడ టైప్ చేసుకుంటాం బిల్ క్లర్క్ తాలూకుది. ఇక్కడ వాళ్ళ తాలూకు డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ కిందని సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకుంటే మన అప్లికేషన్ బిల్ క్లర్క్కి వెళ్ళిపోతుంది. తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. ఇలా అప్లై చేసుకోవచ్చు లీవ్ ఎంకరేజ్మెంట్.